అందరికీ వందనములు. దేవుని నామమునకు స్తోత్రములు. మంచిది. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మంచిది. నేటి మన ధ్యానాంశము పాడైన స్థలములను బాగు చేయవాడని నేనే. నేటి మన ధ్యానాంశము పాడైన స్థలములను బాగు చేయవాడని నేనే. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 26వ వచనము. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరులను గూర్చి అవి కట్టబడిననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయవాడని నేనే. నేటి మన ధ్యానాంశము దాని పాడైన స్థలములను బాగు చేయవాడని నేనే. దాని పాడైన స్థలం అంటే చెట్లన్నీ ఎండిపోయి నీళ్ళు లేకుండా పొలాలు నెర్రలిచ్చిపోయి ఉంటే దాన్ని పాడైన స్థలము అని అంటాము. అది పాడైన స్థలము, ఇక పంటలు పండవు, ఎందుకు పనికిరాని పొలము, దాన్ని బాగు చేయవాడని నేనే అంటున్నాడు. ఇక్కడ మనం ఆత్మీయంగా చూసుకున్నట్లయితే ఎండిపోయి ఉండటం, ఆత్మీయంగా ఎండిపోయి ఉండటం, పాడైన స్థలములను బాగు చేయవాడని నేనే అంటే ఇది పాడైన స్థలములు అంటే నెరలిచ్చిపోయి భూమి వర్షం లేక చెట్లన్నీ ఆకులు లేకుండా ఎండిపోయి ఉంటే దాన్ని పాడైన స్థలము అని అంటారు. ఇక్కడ ఆత్మీయంగా ఎండిపోయిన స్థితి కూడా ఉంటుందండి. తిరిగి జన్మించని అనుభవం ఉండటాన్ని ఆత్మీయంగా ఎండిపోయిన స్థితి అంటాము. ఆత్మీయంగా చచ్చిన స్థితిలో దాన్ని పాడైన స్థలములను బాగు చేయవాడని నేనే అని అంటున్నాడు యేసయ్య. ఇక్కడ ఆత్మీయంగా చచ్చిన వాళ్ళకి ఎలాంటి స్వభావం ఉంటుంది, అసలు ఆత్మీయంగా మనం చచ్చిపోయామని ఎలా గుర్తిస్తాము? దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయండి. ఆత్మీయంగా మనం చచ్చిపోయామా బ్రతికున్నామో తెలుసుకుందాం. ఇప్పుడు ఆత్మీయంగా మనం చనిపోయిన స్థితిలో ఉన్నామని ఎలా తెలుస్తుంది అంటే, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. పరిశుద్ధులుగా ఉండాలి అంటే ఎలా ఉంటుంది? ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిలో ఉన్నాము అని మనం తెలుసుకోవడానికి ఒకటి జారత్వము, తర్వాత లోభత్వము. జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రత, అసలు అపవిత్రత అనేది మన జీవితంలో ఉండకూడదు. జారత్వం అంటే తెలుసు కదా, వివాహం కాకముందే వేరే స్త్రీ పురుషుల సంయోగం కలిసి ఉండడాన్ని జారత్వము అంటారు. ఆ అపవిత్రత, ఎలాంటి అపవిత్రత మనకి ఉండకూడదు. లోభత్వము అంటే పిసనారితనం, లోభత్వము. వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. మనము ఈ అపవిత్రమైన వాటి పేర్లు కూడా ఎత్తకూడదు అంటండి. అప్పుడు కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించవలను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. బూతులు కూడా మాట్లాడకూడదండి. కొంతమంది ప్రార్థనకి వెళ్తారు కానీ వాళ్ళు నోరు తెరిస్తే ఇంకా భయంకరమైన బూతులు వస్తూ ఉంటాయండి. అలా వచ్చినాయి అనుకోండి, సరసోక్తులు, వివాహాలు అట్లాంటి జరిగినప్పుడు సరసాలు ఆడుకుంటూ ఉంటారు, పసుపు జల్లుకోవటం అలాంటివి చేస్తూ ఉంటారు కదా, అలాంటివి మనకి తగదండి, పరిశుద్ధులకు తగదు. పోకిరి మాటలు కూడా ఎర్రి మాటలు మాట్లాడుతూ ఉంటారు. పోకిరి మాటలు కూడా తగదండి. ఇది మీకు తగదు, పరిశుద్ధులకు తగదు. సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఎవరైనా లోభత్వము, జారత్వము, ఇలాంటి వ్యభిచారము ఇలాంటివి చేస్తున్నారనుకోండి, వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పటం కూడా మనకి తగదు అని చెప్తున్నాడండి యేసయ్య. కాబట్టి ఇలాంటి మాటలు మనం ఎత్తకుండా ఉన్నట్లయితే మనము ఆత్మీయంగా బ్రతికి ఉన్నట్లండి. ఇలాంటి వాటిల్లో మనం పాలు పంచుకుంటున్నామంటే మనం ఆత్మీయంగా చనిపోయినట్టు అర్థమై ఉంటుంది అనుకుంటున్నానండి అందరికీ. ఆత్మీయంగా ఎండిపోయిన స్థితి అంటే ఈ లక్షణాలన్నీ కూడా మనలో ఉంటే మనము ఆత్మీయంగా ఎండిపోయాము లేదా చనిపోయాము అని అంటామండి. తర్వాత పోకిరి మాటలు అనగా ఎర్రి మాటలుగా మాట్లాడటం. ప్రాకారం లేక పాడైన పురం ఎంతో, తన మనసును అణుచుకొనలేనివాడును అంతే. ప్రాకారం లేక పాడైపోతుంది పట్టణము, తన మనసును అణుచుకోలేనివాడు కూడా అంతే. మనసును అణుచుకుంటే ఈ పైన చెప్పినవన్నీ కూడా మనము చేయకుండా ఉంటామండి. జారత్వము, అపవిత్రత, ఏ విధమైన అపవిత్రత మన దగ్గరకు రానియకుండా, లోభత్వము కానీ వీటి పేరైనను ఎత్తకుండా ఉంటే అప్పుడు మనము మనసును ఆధీనంలో ఉంచుకోగలిగిన వారం అవుతామండి. మనసును ఆధీనంలో ఉంచుకొని లేకపోతే పట్టణం, ప్రాకారం లేక పట్టణం పాడైపోయినట్లు ఏ విధంగా పాడైపోయిందో మనం కూడా ఆ విధంగానే పాడైపోతామండి.
కాబట్టి తన మనసును అణుచుకొనలేని వాడును అంతే. ఇవన్నీ మనసులో ఉంచుకొని మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. నేను పైన చెప్పినవన్నీ లోభత్వము, జారత్వము, ఈ అపవిత్రత ఇవన్నీ మన మనసులో ఉంచుకొని అల్లరితో కూడిన ఆటపాటలు, సరసోక్తులు, పోకిరి మాటలు ఇలాంటివన్నీ మన హృదయంలో ఉంచుకొని బూతులు మాట్లాడటము ఇలాంటివన్నీ మన హృదయంలో ఉంచుకొని మనం యేసయ్యకు ప్రార్థన చేస్తే మనకి జవాబు రాదండి. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. మాట్లాడుదురు, మనం నరహత్య చేస్తూ పొరట్లాడుకుంటూ యుద్ధం చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. ప్రభువైన యేసుని అడగకపోవటం వల్ల మనకి ఏమీ దొరకదు. మన మనసులో మత్సరము, దొంగతనము, అవిచారము, నరహత్య, మత్సరం అంటే ఎదుటి వాళ్ళని చూసి అసూయపడటం, మత్సరము ఇలాంటివి మన మనసులో ఉండి ప్రార్థన చేసినా మనకి జవాబు అనేది రాదండి. కాబట్టి మనం ఇవన్నీ ఏమీ లేకుండా ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు మనము బ్రతికిన వారిగా ఉంటాం. అవన్నీ మన మనసులో ఉంటే మనము చచ్చిన వారమేనండి. మంచి మార్గము లేదు నాలో, మరణపాత్రుడా నాయనా. మంచి మార్గము లేదు నాలో, మరణపాత్రుడా నాయనా. నేను వంచితుడానైతిని ప్రపంచమందున నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. నీవు కన్న తండ్రి వనుచు నేను, నీవు కన్న తండ్రి వనుచు నేను, నిన్ను చేరితి నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన. మనం ఇలాంటి పాపాలన్నీ మన హృదయంలో ఉంటే దేవుని దగ్గరికి వచ్చి నన్ను దిద్దుమని ప్రార్థించాలండి. అప్పుడే మనము చచ్చిన స్థితి నుంచి ఆత్మీయంగా బ్రతికిన వారం అవుతామండి. ఎప్పుడైతే మనలో ఉన్న ఈ లోభత్వము, ఇవన్నీ చెడ్డ మాటలు, అపవిత్రత, బూతులు మాట్లాడటము, పోకిరి మాటలు మాట్లాడటము, సరసోక్తులు ఉచ్చరించటము ఇవన్నీ తీసివేసుకుంటాము. అప్పుడు మనము ఆత్మీయంగా బ్రతికిన వారం అవుతామండి. మనం ఇవన్నీ తీసివేసుకుని ఆత్మీయంగా బ్రతికిన వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరడ, ఆశ్చర్యకరడ, మీ పాదములకు స్తోత్రములు నాయన. తలలోంచిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. ఇప్పుడు ఉన్న వాక్యమును ప్రవ్వా మేము హృదయంలో ఉంచుకొని ప్రవ్వా మాలో ఎలాంటి అపవిత్రమైనవి లేకుండా ప్రవ్వా సరసోక్తులైన బూతులైనను పోకిరి మాటలైనను ఎలాంటివి లేకుండా ప్రభు మేము పరిశుద్ధంగా ఉండి ఆత్మీయ జీవితంలో బ్రతికి ఉన్న స్థితిలో ఉండాలని, పాడైన స్థితి నుంచి మమ్మల్ని బ్రతికిన స్థితిలోకి మార్చమని, ప్రతి క్షణము నీ రాకడ వరకు మేము పరిశుద్ధులుగా ఉండటానికి మీ యొక్క కృపను మాకు తోడుగా ఉంచమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.